यार ये तो पीछे गड़बड़ हो जाएगी। हाँ यार ब्लैक ये फ्रेम आया देखो और पीछे वो मारा नहीं ये दिल्ली से रुद्रराजी भाई सर बोल दो ये बोलो क्या कर रहे हैं? लाइव अरे बैक लाइट नहीं है भाई बैक लाइट बहुत ज़्यादा है। थोड़ा एक क्रॉस करें तो फ्रेम आता भी आपको आता इधर लगाएंगे हाँ हाँ लगा दो दे दो यूट्यूब को दे दो लाइव ऐसे से घुमा ले बस बस घुमा दो देखो पीछे भी चलो पीछे थोड़ा उधर उधर करो उधर उधर हो जाओ मान सिंह इधर आ ओके ओके राइट ओके ओके ठीक है हाँ ठीक है నిన్న బీహార్ పాట్నాలో సదాగర్ ఆశ్రమంలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు, లోక్సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు, ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ సభ్యులు, వివిధ విభాగాల జాతీయ స్థాయి అధ్యక్షులు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి ప్రధానమైనటువంటి అంశాల గురించి చర్చించడం జరిగింది. రాజకీయ అంశాలు కానీ, ఆర్థిక అంశాలు కానీ, విదేశ విధానానికి సంబంధించిన అంశాలు కానీ వీటిలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ చర్చించింది. ప్రధానంగా పార్టీ బీహార్లో జరిగినటువంటి ఓట్ చోరీ అంశాన్ని కూలంకషంగా చర్చించడం జరిగింది. కర్ణాటకలో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, ఒరిస్సాలో కానీ, బీహార్లో కానీ ఈ ఓటర్ లిస్ట్ యొక్క మార్పులు, చేర్పులు, కూర్పులు వీటిలన్నింటినీ కూడా చాలా డీటెయిల్ డిస్కషన్ చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారు బీహార్లో త్వరలో జరుగుతున్నటువంటి శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ ఓట్ చోరీ మీద ఓటర్ అధికార యాత్ర అనేటువంటి యాత్రను చేయడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా అనూహ్యమైనటువంటి ప్రజాస్పందన రావడం, అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం, కామన్గా రాజకీయ పార్టీలకు అతీతంగా జనరల్ ఓటర్స్ అందరూ కూడా వచ్చి మా ఓటు ఉందా లేదా అనేటువంటి పరిస్థితిలో వాళ్ళందరూ కూడా మీమాంసలో పడినటువంటి పరిస్థితి. ప్రధానమైనటువంటి రిజల్యూషన్స్ నిన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 2 పెట్టడం జరిగింది. ఒకటి ఓట్ చోర్ గద్దీ చోర్ అనేటువంటి దానికి సంబంధించి ఈ ఓట్ చోర్ గద్దీ చోర్ అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ హైకమాండ్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆల్రెడీ వివిధ కేసుల్లో ఆయా రాష్ట్ర హెడ్ క్వార్టర్స్లో ప్రదర్శన చేయడం జరిగింది. అంతకుముందే క్యాండిల్స్ తోటి రాత్రిపూట ప్రదర్శన చేయడం జరిగింది. ఇప్పుడు ఈ నెల 15వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ తిరిగి సంతకాల సేకరణ చేయాలనేటువంటిది పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది సంతకాలతోటి ఢిల్లీ వచ్చి అక్టోబర్ ఎండ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు, మా ఎంపీలు అందరి నేతృత్వంలోనూ దాన్ని కన్సర్న్డ్ సంబంధిత వ్యవస్థలకి రిప్రజెంటేషన్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది అక్టోబర్ ఎండ్లో ఢిల్లీలో, జాతీయ క్యాపిటల్గా ఉన్నటువంటి ఢిల్లీలో ఈ 5 కోట్ల సంతకాలు సేకరించడాన్ని కూడా వివిధ రాష్ట్రాలకు వచ్చింది. దాన్ని తీసుకుని సబ్మిట్ చేయడం జరిగింది. అది కాకుండా పార్టీకి సంబంధించి మేము అప్పుడు కర్ణాటకలో బెల్గావిలో జరిగినటువంటి ఏఐసిసి సదస్సులో ఈ సంవత్సరం అంతా కూడా సంఘటన సృజన్ అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సంఘటన సృజన్ అభియాన్ ద్వారా జిల్లా కాంగ్రెస్ కమిటీ యొక్క అధ్యక్షుల యొక్క ఎంపిక ప్రక్రియని పూర్తి చేయాలి అనేటువంటి ఆలోచనలు ఉన్నారు. అంటే గతంలో ఆయా రాష్ట్రాల పీసీసీ ప్రెసిడెంట్లో, సిఎల్పీ లీడర్లో, లేకపోతే కేంద్రానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్లో ఇవన్నీ క్లియర్ చేసేటువంటి పరిస్థితి ఉండేది. దాన్ని కాదని కొత్తగా ఒక మోడల్ తీసుకొచ్చి సెలెక్ట్ అండ్ ఎలెక్ట్, ఎవరైతే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా యోగ్యుడిగా
జన ఆమోదం కానీ పార్టీ ఆమోదం కానీ క్యాడర్స్ కానీ వీళ్ళందరూ ఎవరి పేరు చెప్తారో వాళ్ళని ఎంపిక చేయాలనేటువంటి ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది. దీన్ని పైలట్ ప్రాజెక్ట్గా గుజరాత్లో ఆ రోజు గుజరాత్లో జరిగినటువంటి ఏసీసీ సమావేశంలో నిర్ణయం తీసుకుని గుజరాత్ని పైలట్ ప్రాజెక్టుగా చేశాము. గుజరాత్ మోస్ట్ సక్సెస్ఫుల్గా నేను కూడా గుజరాత్లో కేడా అనేటువంటి జిల్లాకి ఆ రోజు అబ్జర్వర్గా వెళ్ళడం జరిగింది. సో దేశవ్యాప్తంగా ఈ ప్రాసెస్లోనే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ప్రక్రియ చేయాలని, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి విస్తృతమైనటువంటి అధికారాలు ఇవ్వాలని కూడా పార్టీ నిర్ణయించింది. గతంలో సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ టికెట్ల ప్రాసెస్లో లేదా ప్రదేశ్ ఎలక్షన్ అథారిటీ, స్క్రీనింగ్ కమిటీ వీటి యొక్క ప్రాముఖ్యత చాలా ఉండేది. ఇప్పుడు దాంతోపాటు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి ఎక్కువ భూమికి ఇచ్చే విధంగా వాళ్లే సరైనటువంటి నిర్ణయం చేసే విధంగా వాళ్ళకి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ఎంపిక చేసినటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులందరికీ కూడా ఇనీషియల్గా ముందు 3 రోజుల ట్రైనింగ్ గుజరాత్లో ఇవ్వడం జరిగింది. 3 రోజుల ట్రైనింగ్ తర్వాత మళ్ళీ ఒక 10 రోజుల ట్రైనింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో వెరచి 13 days. ఈ 10 రోజుల ట్రైనింగ్లోనూ 2 రోజులు రాహుల్ గాంధీ గారు డైరెక్ట్గా వాళ్ళతో ఉండేటువంటి పరిస్థితి, ఖార్గే గారు ఇనాగ్రేట్ చేయడం కానీ లేకపోతే వ్యాలిడేటర్కి కానీ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా సంఘటన సృజన అభియానంలో ఇప్పటి వరకు ఈ దేశంలో 10 రాష్ట్రాల్లో ఎంపిక కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టడం జరిగింది. అంటే సుమారు 274 జిల్లా కాంగ్రెస్ కమిటీలని ఇదే ప్రాసెస్లో ఎంపిక చేసేటువంటి ఆలోచన ఉంది. సుమారు ఒక 144 దాకా డిక్లేర్ చేశారు. గుజరాత్లో జరిగింది, దాని తర్వాత మధ్యప్రదేశ్లో జరిగింది, ఒరిస్సాలో జరిగింది. సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ 3 రాష్ట్రాలకు తీసుకోవడం జరిగింది. ఈ 3 రాష్ట్రాల్లో ఈరోజు తెలంగాణకు సంబంధించి, రాజస్థాన్కి సంబంధించి, ఛత్తీస్గఢ్కి సంబంధించి ఈ 3 రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎంపికకి ఈవినింగ్ 3 గంటలకి ఇందిరా భవన్లో సమావేశం. దానికి కాంగ్రెస్ అధ్యక్షులు ఖార్గే గారు, లోక్సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు వీళ్ళందరూ వస్తారు. ఈ ఎంపిక ప్రక్రియ ద్వారా జిల్లా అధ్యక్షులు చేసిన తర్వాత కింద మళ్ళీ జిల్లా అధ్యక్షులు ఇదే ప్రాసెస్లో మా బ్లాక్ అధ్యక్షుల్ని కమిటీలన్నీ కూడా నియమించడం జరుగుతుంది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ స్ట్రెంగ్తన్ చేయడం కోసం, ఎందుకంటే ఈ సంవత్సరంలో ఒక బీహార్ ఎన్నికలు తప్పించి మిగిలినవి లేదు కాబట్టి ఈ సంఘటన సృజన అభియాన్లో పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం, ఇది కాకుండా ప్రధానమైనటువంటి అనేకమైనటువంటి అంశాలు నిన్న సుమారు 51 మంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు సభలో మాట్లాడడం జరిగింది. నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉంది కాబట్టి నిరుద్యోగ సమస్యకు సంబంధించినటువంటి అంశాలు, విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా బలహీన వర్గాలకి ఓబీసీకి సంబంధించి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీస్కి సంబంధించిన ఇష్యూస్లో ప్రధానంగా ఓబీసీల కాన్సెప్ట్ తెలంగాణ మోడల్ ఏదైతే ఉంది, గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ అక్కడ మా పార్టీ అధ్యక్షులు కానీ వారందరూ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. సో 42% రిజర్వేషన్స్ బలహీన వర్గాలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దాని గురించి కూడా కూలంకషంగా చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక రెజల్యూషన్ పెట్టడం జరిగింది. సో ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో బలహీన వర్గాలకి 42% రిజర్వేషన్స్ అనేది త్వరలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో కూడా ఇంప్లిమెంట్ చేస్తానని నిన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు కూడా చెప్పడం జరిగింది సిడబ్ల్యూసీ సమావేశంలో. దరిచి కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ ఫ్యాబ్రిక్ తోటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలు వాళ్ళందరి యొక్క సంక్షేమం కోసం పాటుపడే విధంగా ఒక పాజిటివ్ ప్లాన్ తయారు చేస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా బీహార్లో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే సామాజికంగా బలమైనటువంటి వెనుకబడినటువంటి వర్గాలే కాకుండా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేయాలనేటువంటిది ఒక పత్రాన్ని ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అన్ని వర్గాలను కలుపుకుంటూ వెళ్ళి వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలకి ఈ దేశంలో ఒక చాలా బలీయమైనటువంటి శక్తిగా ఈ దేశానికి ప్రజలందరూ కోరుకుంటున్నారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఒక బలమైనటువంటి, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఎక్కువవరకు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా సత్యం. కోవిడ్ గురించి రాహుల్ గాంధీ గారు చెప్పినప్పుడు ఎవరు కూడా గమనించలేకపోయారు. జీఎస్టీ గురించి రాహుల్ గాంధీ గారు చెప్పినప్పుడు 1 నేషన్ 1 ట్యాక్స్ అంటే ఎవరు గమనించలేకపోయారు. అనేకమైన ఓబీసీలకు సంబంధించి మేము ఈ విధంగా చేద్దాం అనుకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వమే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి, జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ విధంగా రాహుల్ గాంధీ గారు మానిటర్ చేశారు. పెద్ద నోట్ల రద్దు గురించి అది మంచిది కాదు అని చెప్తే అది ప్రూవ్ అయినటువంటి సంగతి. సో బేసికల్గా
నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అట్ర ఫెయిల్యూర్ అనేటువంటి విషయం ప్రభుత్వానికి అర్థమైంది, సాధారణ పౌరులందరూ కూడా అర్థమైంది. సో తప్పనిసరిగా వచ్చేటువంటి రోజుల్లో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధాని కాబోతున్నారు. వారి నేతృత్వంలో బలమైనటువంటి దాంట్లో ప్రధానంగా ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశాలు కూడా కాంగ్రెస్ పార్టీ నిన్న సిడబ్ల్యూస్లో విదేశ విధానం ఏ విధంగా ఉండాలి, గత ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయి, నెహ్రూ గారి మోడల్ ఏముండేది, నీరు గారిది ఏముంది, మన్మోహన్ సింగ్ గారిది ఏముంది, ఇప్పుడు ప్రధానమంత్రిది ఏముంది, ఇవన్నీ కూడా చర్చించారు. ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీకి ప్రధానమంత్రిగా ఉన్నాయన పక్క దేశం వెళ్ళి ప్రెసిడెంట్ ఆఫ్ దట్ కంట్రీ కోసం క్యాంపెయిన్ చేయడం అనేటువంటిది అవివేకం. ఇప్పటివరకు కూడా ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే దేశ ప్రజల దేశ భద్రత దేశానికి సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకుని మనం ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండాలి. కానీ అటువంటిది ఈ క్యాంపెయిన్ చేయడానికి కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఖండించింది. ఈ విధంగా ఓవరాల్గా రాజకీయ, ఆర్థిక, సామాజిక, విదేశాంగ విధానానికి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చర్చించారు. దీంట్లో ప్రధానంగా అక్టోబర్ 2లో జాతీయ స్థాయిలో ఢిల్లీలో పెద్ద ఎత్తున ఈ 5 పట్ల సిగ్నేచర్స్ తోటి కూడా ఇక్కడ ఒక పెద్ద బహిరంగ ర్యాలీని నిర్ణయం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది. రుద్రరాజు గారు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అక్కడ వైసీపీ అధినేత కానీ ఆ పార్టీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి సహా మిగిలిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కావట్లేదు. దీని మీద మీ స్పందన ఏంటి? మీ పార్టీ కానీ మీరు? ప్రజాస్వామ్యంలో ఒకసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ప్రజలు ఓట్లు వేసిన తర్వాత తప్పనిసరిగా వెళ్ళి వాళ్ళు శాసనసభలో రిప్రజెంట్ చేయాలి. దట్ వాజ్ ది యాస్పిరేషన్ ఆఫ్ ది లోకల్ పీపుల్. అండ్ మనకున్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి సిస్టంలో హౌస్ ఈజ్ ది బిగ్గెస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి కానీ ప్రభుత్వం చేసేటువంటి అక్రమాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని దాంట్లో ఎక్స్పోజ్ చేయొచ్చు. అందరికీ అవకాశం దొరకదు. సో డెఫినెట్గా ఇట్స్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. దాన్ని యూజ్ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ గారు కూడా మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాం. అంటే వాళ్ళు హాజరు కాకపోవటాన్ని ఏ రకంగా చూస్తారు? ఆయన నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి పోతా అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. పార్లమెంటరీ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీసెస్ ప్రకారం ఏ విధంగా ఉంటే ఆ విధంగా జరుగుతూ ఉంటాయి. పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆ వేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో 94లో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు వచ్చాయి. 30 సీట్లు ఉంటే కానీ ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తామని చెప్పి ఆ వేళ వరకు ఓన్లీ ఫ్లోర్ లీడర్గానే పార్టీ అవకాశం, ప్రభుత్వం అవకాశం. సో 294 ఉన్న నేపథ్యంలో 1/10 ఆఫ్ ది హౌస్ ఉండాలి కాబట్టి 29 ఉండాలని 26 మంది గెలిస్తే ఇవ్వలేదు. సో దేర్ ఆర్ సర్టన్ పార్లమెంటరీ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీసెస్. దెర్ ఇస్ ఎ బుక్ కాల్ కౌల్ అండ్ షట్టర్ అనే బుక్ ఉంటుంది. సో ఎవరికైనా అనుమానాలు ఉంటే దాంట్లో చదువుకోవచ్చు. ఎందుకంటే ట్రెడిషన్స్ ఆర్ డిఫరెంట్, ప్రొసీజర్స్ ఆర్ డిఫరెంట్, రూల్స్ ఆర్ డిఫరెంట్. సో దీంట్లో పార్లమెంట్లో మనం కొన్ని ప్రొసీజర్స్ కొన్ని ఇది ఉంటాయి, కొన్ని ఏమో ఎక్కడా లేకపోయినా నైతికంగా మనం ఫాలో అవుతూ ఉంటాం. కాబట్టి సో డెఫినెట్గా ఆ విధంగా ఫాలో అయితే బాగుంటుందని నేను భావిస్తున్నాను. ఓకే. ఆయన దగ్గర కెమెరాలన్నీ పంపించేశారు. మీకు తెలుసా పంపిస్తావా లేదా అని చెప్పి బట్టిగారా మీటింగ్ అటెండ్ అవుతారా? చేస్తూ పెట్టి ఇదేం కాదు కదా. ఇంటర్వ్యూ ఉంది కదా 3 గంటలకు ఎన్ని స్టేట్స్ పీసీసీ సార్? 3 ఇప్పుడు మధ్యాహ్నం 3 స్టేట్లు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్.
ఏమ్మా నమస్తే సడన్గా పెట్టారు